నువ్వద్దు, నీ పందె వద్దు. నీకో దండం, వేరేది ఇంకోటి ఆడుకుందాం. లేదు అంకుల్, ఆడదాం. అమ్మో నేను ఆడనమ్మో. అమ్మో అమ్మో. డబ్బులు కావాలంట, డబ్బులు. ఏ అందరండి, శ్వేతతో కలిసి భోజనం చేద్దాం. అందరు ప్లేట్లు తీసుకురండి. శ్వేత, శ్వేత, శ్వేత. ఏయ్ రా రా రా. ఏందే అందరు వచ్చిండ్రు? నీకోసమే. అన్నం ప్లేట్లు తీసుకొచ్చిండ్రు, ఇంకా తినలే? నువ్వు ఇక్కడ ఆకలితో ఉంటే మేమెలా తింటామే? తింటే అందరం కలిసి తిందాం, లేదంటే అందరం పస్తులుందాం. అంతేగాని నిన్ను పస్తులు పెట్టి మేం కడుపు నింపుకోలేమే. ఏమంటారే? అంతే అంతే అంతే. నీ ప్రేమలో మన్వడా, ఒకవైపు నా డాక్యుమెంట్లు కొట్టేస్తా అంటావు, ఇంకోవైపు నేను బాధపడితే చూడలేను అంటావు. ఏందైది? ఏమనాలనే? ప్రేమ అనాలనా, పగ అనాలనా? ఏం అర్థమైతలేదు. మన ఇంట్లో పెరిగే కుక్కకి చిన్న దెబ్బ తగిలితేనే వెలవెల్లాడిపోతాం కదా, అదే మేకని కోసుకొని తినేస్తాం. అది ప్రేమ, ఇది అవసరం. నిజానికి ఆ డాక్యుమెంట్స్ నాకు అవసరం లేదు శ్వేత, కానీ మా నాన్నమ్మ గారికి అవసరం. ఆమె కోసం నిన్ను సాధిస్తున్నాను, నీ మీద ప్రేమతో సహాయం చేస్తున్నాను. నీ పూజ లెక్కనే నీ పనులు కూడా అర్థం కావే. సర్లే, ఏయ్ అందరం తిందాం పట్టండి. ఈ పుట్టిది లోపలే ఉంది కదా. ఏంటి? ఏమి లేదు, ఏమి లేదు. తప్పకా వార్డెన్ వచ్చినట్టుందే. మీరు వాడు వాడు వాడు. పదండి పదండి పదండి. రావే బయటికి. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేయవుగా? చెయ్యను మేడం. సరే వెళ్ళి తిను. వద్దు మేడం, ఆకలి లేదు. ఏ? ఇదిగో ఇందాక సారొచ్చి పెట్టింది. నేనా? ఒసే ఒసే మళ్ళీ ఇరికించావు కదే, నేనేం పెట్టలేదే. నిన్ను లోపలికి రాని సంగతి చెప్తా. ఒసే రాక్షసి, మళ్ళీ నన్ను ఇరికించావు కదే.
వీడంటే ఊరంతా తిరిగి ఇటువైపు వెళుతున్నాడు. అసలు వీడు ఎక్కడికి వెళుతున్నట్టు? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య గారు? నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయేట్టున్నాయి. తప్పక్క నువ్వు అత్తయ్య గారు నడిస్తే అరిగేది కాళ్ళు కాదు, మరేంటి? ఏదో పంచు లేసావనుకో చంపేస్తాను, జాగ్రత్త. ఏయ్ ఉసై ఆగండి, మీరిద్దరు మీకు దండం పెడతారా? ఉసై ఆగుతున్నాడే. ఎవరు లేరు కదా? మీ గొడవ వల్ల వాడికి డౌట్ వచ్చినట్టుంది. మనం ఫాలో అవుతున్నట్టు తెలిసిందో శ్వేత దగ్గరికి వెళ్ళడు, కాబట్టి సైలెంట్ గా ఉండండి. పదండి. ఇప్పుడే సైలెంట్ గా ఉండమన్నారు, మళ్ళీ పదమంటారేంటి? నూరు మూసుకొని రండి. అటెండి అత్తయ్య గారు. చూద్దాం పదండి. చూద్దాం పదండి. ముందు వెనక చూసుకోకుండా వెళితే ఇలాంటి దరిద్రపు సీన్లు ఎదురవుతాయి. తిరగా. ఇంకా రాడంటే చూద్దాం పదండి. బాగోదు అత్తయ్య గారు. కర్మ, నేను అన్నది వాడు ఉన్నాడో లేదో చూద్దామని. పదండి 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 చూద్దాం. పారిపోయాడే. అమ్మ వేధవా, తప్పించుకున్నాడే. ముందుకెళ్ళి చూద్దాం పదండి. పదండి. షబ్బబ్బబ్బబ్బా, ఎండతో చేస్తున్నావు. అవును, వీడెక్కడ చచ్చాడో ఏమిటో, బాలే తప్పించుకుని వెళ్ళిపోయాడే. అబ్బా అటు చూడండి, వీడేంటే శరణాలయం దగ్గరకు వచ్చాడు. అక్కడ పోయేదేమైనా మిగిలింటే ఇక్కడ పోయడానికి వచ్చి ఉంటాడు అత్తయ్య గారు. ఏంటదే? వీడేంటే నోట్లో వేళ్లు పెట్టాడు. అవును, నాలుక ఎంతుందో కొలుచుకుంటున్నాడు అత్తయ్య గారు. ఇస్తాడంటే నాకేం తెలుసు అత్తయ్య గారు? చూడండి. చూశాను. అరవకరవకరవకు మామా మామా మంచిగున్నావా మామా? అయితే దీన్ని ఇక్కడ దాచాడా? ఏయ్ సైడ్కి వెళ్దాం రండి. రండి రండి రండి. ఏయ్ రావే. ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నా మామా. సారీనే, నిన్ను ఇలా అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదే, కానీ తప్పట్లేదే. బాధపడకు మామా, ఇంట్లో ఒక్కదాన్నే ఉండే కంటే ఇక్కడే మంచిగున్నది మామా. ఈడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా? చాలా మంది పిల్లలంట. పోనీలే అమ్మా, అంత బాగానే ఉందిగా. మంచిగానే ఉన్నది కానీ ఆ వార్డనే దెయ్యం లెక్క ఉంది. ఏమని అందా అమ్మా? నన్నేం అనలే గాని చిన్న పిల్లల్ని పాష్ పనికి పంపిస్తుంది మామా. పాచి పనికి పంపిస్తుందా? అవు మామా, ఎవరెవరో ఆంటీలు వస్తున్నారు, గాళ్ళతో పాటు పంపి అంట్లు దమ్ముడు బట్టలు ఉతుకోడు గిట్లా అడ్డమైన ఎట్టి సాగర్ చేపిస్తుంది. అయ్యో పాపం, నిన్ను వెళ్ళమంటే మాత్రం వెళ్ళకమ్మా, అవసరమైతే బయటకొచ్చేయి. నాకు పని చెప్తే సొంపుడు చంపుతా మామా. అవు ఎల్లిన పని ఏమైంది మామా? ఇల్లుకు బేరం దొరికిందా? ఒక పార్టీ దొరికిందమ్మా,
చెప్పిన రేటుకి కొంటామన్నారు. అమ్మో అమ్మో, ఇల్లు కొనడానికి పార్టీ దొరికిందంటే. ఆగండి. గట్లనా మామ? మరెప్పుడు రిజిస్ట్రేషన్? రేపు ఉదయం 10 గంటలకమ్మా. అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ ఇస్తా అన్నారు. ఒక వారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా అన్నారు. గట్లనా మామ? అయితే రేపు 10 గంటలకు ఏడికి రావాలి మామ? మన సత్తిగాని ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. టైం మాత్రం మిస్ చేయొద్దు. లేట్ అయితే వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతారంటమ్మా. ఆ దేవుడు అడ్డొచ్చినా 10 గంటలకు నేను వస్తా మామ. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు లోపలికి వెళ్ళు. అంటే రేపు ఉదయం అగ్రిమెంట్ చేసుకుంటారన్నమాట. లేదే, అగ్రిమెంట్ జరగదు. ఎందుకు జరగదు? మనం ఆపుతామే. ఎలా అత్తయ్య గారు? ప్లాన్ చేద్దాం. ఆ శ్వేతను అనాథ శరణాలయం నుంచి కదలకుండా ఆపేద్దాం. ఆ ఇల్లు అమ్మకుండా చేద్దామే. ఓకే, మరి గీత? ఇంకా తెలియలేదా? అది కూడా ఈ శరణాలయంలోనే ఉంది. మీకెలా తెలుసు అత్తయ్య గారు? అయ్యో, ఇందాక శ్వేత మొహం చూసావా? పొగ్గొట్టంలోంచి బయటకొచ్చిన పాలపిట్టలాగా ఉంది. అంటే మన గీత ఆల్రెడీ హారతి స్టార్ట్ చేసి ఉంటుంది. నా అంచనా కరెక్ట్ అయితే అది ఇప్పుడే ఎక్కడో హారతిస్తూ ఉండుంటుంది. కావాలంటే చూడండి. ఫాలో మీ. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, మహానందమాయే. చూడండి మన గీతని. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. చూసారుగా బాలభక్తురాల్ని? డాక్యుమెంట్స్ కోసం పూజలతో దేవుణ్ణి ఎలా హింసిస్తుందో చూడండి. పదండి, రేపొచ్చి శ్వేత లెక్క సెటిల్ చేద్దాం. ఓకే ఓకే. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వనే. ఇవ్వవే? నేను ఇవ్వను. ఇవ్వవే? నేను ఇవ్వనంటున్నానా? ఇవ్వమంటున్నానా? ఇవి నా పాలి, ఇవ్వను. ఏయ్ నావి. ఏంటే గోలా? ఎందుకు రాబడుతున్నారు? సార్, ఇది నా పాలు లాక్కుంటుంది సార్. పాలా? నేను తాగేశానుగా. మీకెక్కడి నుంచి వచ్చాయి? నేను తెచ్చిన సార్. ఓ, నేను తాగాక మిగిలిన తాగుతున్నారా? లేదు సార్, మేము తెచ్చుకోగా మిగిలిపోయినాయే, మీరు తాగినరు. మీరు తెచ్చుకోగా మిగిలినవా? మరి గ్లాస్ పాలున్నాయి. పాలు గ్లాస్ లోనే ఉన్నాయి సార్. అందులో 1/2 గ్లాసు నీళ్లున్నాయి. అందుకేనా పాలు పల్చగా ఉన్నాయి? అంటే చికెన్ పాలు ఆరోగ్యానికి మంచివి కాదని మేడం చెప్పారు సార్. మేడమా? ఏ మేడం? నేనే అందుకే నీళ్లు కలిపిన. ఆహా, థ్యాంక్ యూ. అవును, మీరెందుకు కూడా పడుతున్నారు? ఇద్దరం పందెం కట్టుకున్నాం సార్. అందులో ఇది ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పాలు ఇవ్వాలి. కానీ ఇది ఇవ్వట్లేదు. ఇది మోసం చేసి గెలిచింది సార్. నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. దీంతోనే కాదు, ఏ గొట్టంగాడితోనైనా పందెం కట్టి గెలుస్తా. గెలవగలను. అంత టాలెంట్ ఉందా నీకు? ఏది నాతో పందెం కట్టి గెలవే? నేను రెడీ. నేను రెడీ. పందెం ఏంటో చెప్పవే. ఇదేం బాటిల్ సారు? ఇదా? గో మూత్రం అంటే ఆవు ఒంటెలు, అంతే కదా? అవును. ఏది ఇటీరి? ఇదిగో, ఇంకొకసారి ఆలోచించు. దీంతో పందెం అవసరమా? 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. కానీ ఓడిపోతే నీ ఫేస్ మారిపోతుంది. బాధతోట కాదు, నేను కొట్టే దెబ్బలతో. ఆ అవకాశం రాదు, రానివ్వను. పందెం ఏమిటో చెప్పవే. అడగాల్సింది దాన్ని. అడిగింది కూడా దాన్నే. మధ్యలో నువ్వు వచ్చావు. నన్నే కొడతావా? నేను రేసులో ఉన్న గుర్రాన్ని రెచ్చగొడితే ఇలాగే ఉంటుంది.
ఏ శ్వేత పందేవుడు చెప్పవే. గట్లనే సార్, నేనేం చేస్తే సేమ్ మీరు గట్లనే చెయ్యాలా. అంతేనా? సరే ముందు నువ్వు చేయవే. జాగ్రత్తగా చూడండి సారు. ఈ వేలుని ఇలా మూత్రంలో ముంచి ఇలా నోట్లో పెట్టుకోవాలి. ఛీ! అబే ఛీ! బుద్ధునుడు ఎవరు నోట్లో పెట్టుకోడు. అందుకేగా మిమ్మల్ని పెట్టుకోమంది. ఆ? అయితే నేను ఒప్పుకోను. అయితే ఓడిపోయినట్టే. ఆ? లేదు లేదు, నేను ఓడిపోలేదు. సరే, ఇద్దరం కలిసి ఒకేసారి ఇందులో పెట్టాలి. ఆ. రెడీ 1 2 3 స్టార్ట్. ఏ! నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. ఏ చూసావే, నీ మొగుడు గెలిచాడే. ఏ శ్వేత, నువ్వు చెప్పినట్టే చేశా. పందేములో నన్ను ఎవడూ కొట్టలేడే. తీయవే, డబ్బులు తీ. ఎందుకు సారు? నేను చెప్పినట్టు మీరు చేయలేదుగా. చేయకపోవడేంటి? వేలు పెట్టాను, నోట్లో పెట్టుకున్నాను. ఆ, అక్కడే మీరు కప్పులో కాలేశారు. నేను ఈ ఏళ్ళు మూత్రంలో పెట్టినా, ఈ ఏళ్ళు నోట్లో పెట్టినా. మీరు ఈ ఏళ్ళు పెట్టి ఈ ఏళ్ళు నోట్లో పెట్టుకుండ్రు. మోసం, దగా. చెత్త సన్నాసి, నువ్వు రేసులో ఉన్న గుర్రానివి కాదు, రేవులో ఉన్న గాడిదవి. అమ్మో! ఇంకోసారి పందం గిందం అన్నావో పందిని కొట్టినట్టు కొడతాను. దుర్గక్క, హలో దుర్గక్క, చెప్పక్క. ఎక్కడున్నావు? సన్నలైన్లో ఉన్నానక్క. నువ్వు? బయట కారులో ఉన్నాను రా. వచ్చేసావు అక్క, నేను ఇప్పుడే వస్తున్నాను. దుర్గక్క వచ్చిందంట, పద పద పోదాం. మీరందరూ ఇన్నే ఉండుర్రి. గీత, నువ్వు రావే. పద. నమస్తే అక్క. నమస్తే వదినా. వదినా? అబ్బే, అంటే దీనికి అక్క అయితే నాకు వదినవేగా. చాలే ఆపు. అక్క, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అక్క? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. దుర్గా, కత్తుల కనక దుర్గా, నువ్వు చెప్తే నేను వినను. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అది కాదక్క, ఇప్పటికే నీ మీద చాలా కేసులున్నాయి. పైగా నీ మీద పోలీసుల నిఘా ఉంది. ఇలాంటి టైంలో ఆశ్రమం దగ్గరికి వస్తే ఇద్దరం ఇరుక్కుపోతాం అక్క. సోదాపు, నాకు అర్జెంటుగా 1 సంవత్సరంలో పాప కావాలి. అమ్మో పాప. అయితే మీ ఆయన అడగాలి. దీన్ని అడుగుతుంది ఇదేం చేస్తుంది? చంపుతాను చెత్తదో. ఏయ్, నువ్వోపవయ్యా. అక్క, వీడో పిచ్చోడు, వదిలే అక్క. నీకు కావాల్సిన పాప నా దగ్గరుందక్క. కాకపోతే నా చేతులతో నేను ఇవ్వలేను. ఏ చేతులు ఎవరన్నా నరికేశారా? అవును, నీ చేతిలో దానం ఇస్తావా?
నువ్వు ఆగరా. ఆ, ఆ. అది కాదక్క, నా ఆశ్రమంలో గతంలో కూడా పిల్లలు మాయమయ్యారని కేసులున్నాయి. మళ్ళీ ఇప్పుడు పిల్ల పోతే కేసులన్నీ నా మెడకు చుట్టుకుంటాయి. అందుకని అయితే పిల్లని ఇవ్వనంటావా? అది కాదక్క, నేనివ్వను అన్నాను గాని నిన్ను తీసుకోవద్దు అన్నానా? అంటే రేపు పిల్లలందరినీ తీసుకుని ఊరు చివరిన రిసార్ట్ దగ్గరికి వస్తాను. అక్కడ అదును చూసుకుని ఆ పిల్లని కిడ్నాప్ చేసే అక్క. ప్లాన్ బాగుంది. రేపు రిసార్ట్లో కలుస్తా. అక్క కాకపోతే పేమెంటు 5 లక్షలు. అమ్మ బాబోయ్, అంత చిన్న పాపని. రాజ్యం 5 లక్షలు. 5 లక్షల అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అమ్మో, అంటే మన చిట్టి దాన్ని కిడ్నాప్ చేస్తారా? మనముండగా ఎలా కిడ్నాప్ చేస్తారే? రేపు రిసార్ట్ లో యుద్ధమే.